పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ టైంలో సినిమా యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తుంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. అయితే ఆ డివివి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి దాంతోపాటు హైందవ సంబంధికి సంబంధించిన గీతా కృష్ణ ఉన్నారు. సార్ మీ పేరు ఏమన్నారు? గీతా కృష్ణ చైర్మన్ మురళీకృష్ణ గారు హైందవ ధర్మ ట్రస్ట్ చైర్మన్. ఓకే, చెప్పండి, ఈ ఈవెంట్ ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది? వాతావరణం కూడా చూస్తుంటే కొద్దిగా మబ్బు పడుతున్నట్టుంది కదా, ఏంటి? భగవంతుడు ఓజీ ముందు పంచభూతాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఇస్తారండి. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని మొట్టమొదటిగా ప్రపంచ దేశాల్లో తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ వరుణ్ దేవుడు కూడా సహకరిస్తున్నాడు. అందుకే చూశారు కదా, వాతావరణం అటువంటిగా మారిపోతుంది. ఇది 5 గంటలకల్లా ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు ఏంటి? ఇటు అంటే పవన్ కళ్యాణ్ గారు, దాంతోపాటు చిత్ర యూనిట్ మొత్తం వస్తున్నారు కదా, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాబోతున్నారు? మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఈ ఇన్విటేషన్ అయితే అందిందండి. మ్యాగ్జిన్ చిరంజీవి గారు వచ్చే అవకాశం ఉందండి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరండి? ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ గతంలో చాలా మంది హీరోలతో, ప్రభాస్ గారితో వీళ్ళతో చేశారు. ప్రభాస్ గారు వస్తారండి, తప్పకుండా ప్రభాస్ గారు వచ్చారు. ఎందుకంటే ప్రభాస్ గారు కూడా ఇక్కడ ఊర్లో షూటింగ్ చేస్తున్నారు కానీ ప్రభాస్ గారికి అయితే ఇన్విటేషన్ అందింది. ముఖ్యంగా డైరెక్టర్ గారి కోసం అన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వెళ్ళలేని అభిమానం ప్రభాస్ గారు, ఆయన కూడా వస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రభాస్ గారు వస్తే ఇటు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటు ప్రభాస్ గారు, రెండు వైపులు ఇద్దరు ఉంటే ఫ్యాన్స్ అసలుకి ఇక ఎల్బీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయే అవకాశం ఉంది కదా. 100% అండి, ప్రపంచ రికార్డు ఇది. తెలుగు చలనచిత్రంలో ఏ సినిమా హీరోకి లేని రికార్డు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సృష్టిస్తున్నారు. ఓజీ ఓజీ ఓజీ. ఇలా ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తి, మోడీ గారి మనసులో ఉన్న ఏకైక వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చాలా మంది మీ మీడియా పరంగా దత్తపుత్రుడు అన్నాడు. ఎస్, సనాతన ధర్మానికి దత్తపుత్రుడు, సినిమా ప్రపంచాన్ని తనదైన రికార్డులు సృష్టించడానికి దత్తపుత్రుడు, ఆకలితో ఉన్నవాడు అన్నం పెట్టేవాడికి దత్తపుత్రుడు అనే విధాలుగా దత్తపుత్రుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఓజీ అనేది ప్రపంచంలో రికార్డు సృష్టిస్తుంది. దానయ్య గారు ఎంత కష్టపడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో, ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఆ కష్టానికి త్రిబుల్ కాకుండా ఈ ఓజీ 100 రెట్లు పవర్తో వస్తుంది. మీరు ఓజీ షూటింగ్ కి వెళ్ళేవారా? సెట్స్ కి అట్లా వెళ్ళినప్పుడు ఏమనిపించేది? అల్యూమినియం బ్యాటరీ ముంబై కొన్ని చోట్లకి వెళ్ళానండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు దేశంలో కాకుండా ముంబైలో ఈవేళ ఒక హీరో ముంబైలో షూటింగ్ చేస్తుంటే ఆయన కోసం కొన్ని వేల మంది జనం అక్కడ ఉన్నారండి. అటు చూసే మాకు ఆశ్చర్యపోయింది. కానీ ఆయన స్టైలు, ఆయన గెటప్ డిఫరెంట్గా ఉంది ఓజీలో. అది ఈవేళ ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ లో ఏ విధంగా ఒక హీరోకి జేమ్స్ బాండ్ అంటే హీరోకి ఎలా ఉంటుంది, దానికంటే డబుల్ రెట్టింపు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసింది. ఇప్పుడు దాదాపు కొన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓజీ పైన ఎప్పటి నుంచో చాలా హైప్ క్రియేట్ అయిపోయి ఉండటం జరిగింది. ప్రమోషన్ చేయకపోయినా కూడా అది సోషల్ మీడియాలో మొత్తం హైలైట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈవెంట్ చేస్తున్నారు కదా, కొన్ని లక్షల మంది వస్తే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు? ఇప్పుడు మ్యాక్సిమం అండి, ఇప్పుడున్న పొజిషన్లో వైజాగ్ అనుకున్నారు, తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మార్చడం జరిగింది. లక్షల మంది జనాభా అయితే 100% రావాలని ఆలోచన ఉంది. కానీ అతి కొద్ది మందికే నేను ఇక్కడ రమ్మని చెప్పి అభిమాన సంఘాలకి అంటే కొద్ది టైంలోనే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్ వైజాగ్ అనుకున్నారు కానీ దాన్ని ఇలా మార్చడం, ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం సహకరించట్లేదు. జనాభా ప్రకారం చూస్తుంటే కొన్ని సంఘటన పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి ఏ అభిమానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇవాళ 1,00,000 మంది దాకా వచ్చే జనాభా ఉన్నారు. దానిలో ఏంటంటే 25,000 పాసులు అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాటు బయట రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ వస్తుంటారు కదా. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, కర్ణాటక, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఎప్పుడూ లేని తమిళనాడు అమ్మాయిలు భారీ ఎత్తున ఆల్రెడీ బస్సులు వేసుకురావడం కూడా జరిగింది. కర్ణాటక నుంచి ఆల్రెడీ 10 బస్సులు వేసుకురావడం జనాలు వచ్చి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అభిమానికి అభిమానం, ఆ అభిమాని ఒకరికొకరు పంచుకుని ఈ చుట్టుపక్కల ఏ లాడ్జీలు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు మొత్తం. అంటే వైజాగ్ లో పెట్టకపోవడానికి కారణం ఏంటి? అంటే వైజాగ్ లో పెట్టడానికి ఒక సముద్రం వచ్చేస్తుంది. ఆ సునామీ వెనకాల సముద్రం అనకన్నా ఆయన జనాభా సముద్రం వచ్చేది. అంత సునామీని ఇప్పుడున్న పొజిషన్లో ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఓ పక్కన అసెంబ్లీ జరుగుతుంది, ఓ పక్కన డబ్బింగ్ ఉంది, ఓ పక్కన ఎడిటింగ్. ఈవేళ మనం ఏదైతే అనుకుంటున్నారో 10 గంటలకు రిలీజ్ చేస్తారు అనుకుంటే అది అభిమానాల మధ్యలో రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకునడం జరిగింది. వేరే అది తప్పుపడటం లేదు. దాని గారి నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏంటంటే అభిమానుల మధ్యన చేసింది వేరు, ఆ కిక్కే వేరు. 4 గోళ్ల మధ్యన రిలీజ్ చేసింది వేరు,
ఈ జన సంద్రోహంలో రిలీజ్ చేసింది వేరు, ఆ కిక్కే వేరు. ఆ కేక శబ్దం పవన్ కళ్యాణ్ అంటే ఒక శబ్దం, ఒక ధ్వని, హని. ఎక్కడికైనా సరే శబ్దం అనేది తుఫాన్ అనేది పవన్ కళ్యాణ్ ఒక్కలే సృష్టించగలరు. ఏ హీరోకి ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక శబ్దం, ఒక అడుగు, ఒక స్టైలు ప్రపంచ రికార్డు. ఏ స్టైల్ చేసినా, ఏ బట్టలు వేసుకున్నా, ఈవేళ ఏది చేసినా ఆయనలా పాలోవేది కొన్ని లక్షల కదా కోట్ల మంది ఉన్నారు. ఈవేళ దక్షిణాదికే పరిమితం కాలేదు. ఉత్తరాదిలో, ఢిల్లీలో, ముంబైలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో రేపటి భవిష్యత్తు, రేపటి ప్రధాని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు భావి ప్రధాని అంటున్నారు, అంటే ఆయన తప్పకుండా ప్రధాని అయ్యే అవకాశం ఉందా? 100% అండి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీకి ఉండి తన జీతాన్ని కూడా ప్రజలకి పంచుతున్న ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకులు అవతారం ఎత్తారంటే ఈవేళ ఎంత సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుంది. కానీ తన జీతాన్ని కూడా ప్రజలకి ప్రతి నెల 5,000, 3,000 కడికి వాళ్ళ పెన్షన్ కింద పనిచేస్తున్నారు. ఎవరైతే తండ్రి లేని పిల్లలు అనాథలు ఉన్నారో అటువంటి కార్యక్రమం ఏ రాజకీయ నాయకుడు ఇప్పటివరకు చేయలే. మోడీ గారి ఆలోచన విధానాలు కూడా ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్ తర్వాత అటువంటి ఆలోచనతో ఎక్కువగా ఉన్నది, మనసులో ఎక్కువగా భావం ఉన్నది పవన్ కళ్యాణ్. పవన్ అంటే తుఫాన్ అని ఎందుకు వర్ణించారంటే ఆయన ఒక ప్రపంచం. ముంబైలో బీజేపీ అధికారం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ బీహార్లో కూడా పవన్ అభిమానులు కూడా ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే తెలుగులాగా ఇవాళ తెలుగు ఎంపీ పార్లమెంట్కి వెళ్తే చాలా ఇబ్బంది పెట్టి చాలా దారుణంగా మాట్లాడేవారు. ఇవాళ తెలుగు ఎంపీ అంటే ద పవర్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో. సాయంత్రం ఈవెంట్ లో తమన్ గారు ఏం చేయబోతున్నారు? తమన్ గారి పెర్ఫార్మెన్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి అసలు? తమన్ గారు అంటేనే ఒక మాంత్రికుడు, ఆయన మ్యూజిక్ మాంత్రికుడు. ఇప్పుడు విట్లాచారి సినిమా చూసి ఒక ఆనందపడేవాళ్ళు. అలాగే మ్యూజిక్ సంబంధించింది ఓజీలో ఆయన ఒక స్టైల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు వెనకాల ఒక డ్రమ్ కొట్టి ఒక మ్యూజిక్ రిలీజ్ చేశారు. దానికే షేక్ అయిపోయింది సోషల్ మీడియా. అలాంటిది ఇక్కడ డిఫరెంట్ యాంగిల్లో లైవ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఆయన. లైవ్ పర్ఫార్మెన్స్ త్రివిక్రమ్ గారు కూడా వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు పవన్ గారితో ఇప్పుడు ఉంటారు. యాక్చువల్ ఏంటంటే ఆయన కూడా అవకాశం ఉంది. మ్యాక్సిమం పిలవడం అంటే 100% అవమానం ఉంటుంది కదా, ఆయన కూడా రావాలి. ఎందుకంటే ప్రపంచ రికార్డు చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలో ఒక వంతు, ఇది 100 టైమ్స్ వంతు. అందుకని కంపల్సరీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తన స్నేహితుడు కాబట్టి తప్పకుండా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ పవన్ గారు ఎన్ని గంటలకు ఇక్కడికి రాబోతున్నారు, ఏంటి, ఎంతసేపు ఉండబోతారు? 6:37 మధ్యలో ఉంటారు. వచ్చేసి వాతావరణం అనుకూలించాలి కదా, వాతావరణం కూడా ఉన్నది కాబట్టి దీన్ని మళ్ళీ నైట్ టైం గట్టిగా వర్షం పడింది, అభిమానులు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఆయన మనసులో కోరిక ఎప్పుడు కూడా అభిమాని కూడా చిన్న గీత కూడా పడకూడదు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క కోరిక. దాని గారు కూడా అదే కోరుకుంటున్నారు. పర్సనల్ సెక్యూరిటీ కూడా దాని గారు ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి. దానికి పోలీసుల శాఖ వారు కూడా, కమిషనర్ గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా సహకరించారు. పర్మిషన్ కూడా ఇవ్వటం చాలా సంతోషకరం. మేము అందరూ హ్యాపీ ఫీల్ అవ్వం. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ కి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఈ విధంగా ఇది మొత్తానికైతే ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మురళీకృష్ణ గారు, హైందవ సమితి, దాంతోపాటు డివివి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి దానయ్య గారికి చాలా క్లోజ్ అని చెప్తున్నారు. ఆయన ఇదంతా కూడా ఇక్కడ ఉండి కూడా ఆయన కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం కంపల్సరీగా 6:30 ఆ ప్రాంతాల్లో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నట్టుగా ఆయన అయితే చెప్తున్నారు. మరి పవన్ ఏం మాట్లాడతాడు ఏంటి, ఎందుకంటే స్టేజీ పైన మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ హరిహర వీరమల తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ చూడబోతున్నాం కాబట్టి స్టేజీ పైన ఏం మాట్లాడతానని చూద్దాము. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 టీవీ. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఈ సినిమా ఈవెంట్ కి ఇటు ప్రభాస్ రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రభాస్ కూడా వస్తే మాత్రం ఈవెంట్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.